హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిజీ వరల్డ్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ చేసి చూపిస్తాను మీకు. చూడండి, దానికోసం కావాల్సిన ఐటమ్స్: జీడిపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలాన్ సీడ్స్, అలాగే పంప్కిన్ సీడ్స్, ఇంకా బాదం, కిస్మిస్, అంజీరా, ఒక 3 టీ స్పూన్స్ నువ్వులండి, తెల్ల నువ్వులు, అలాగే ఖర్జూరం, ఇంకా కొంచెం ఒక కప్పు పల్లీలు. చూసారు కదా, ఈ పల్లీలు అయితే ఆల్రెడీ నేను వేయించి పెట్టుకున్నానండి. ఇది అంజీరా ఉడకబెట్టి పెట్టుకోవాలండి ముందు. ఇవి గట్టిగా ఉంటాయి కదా, కొంచెం నలగడం అన్నది కష్టంగా ఉంటుంది, అందుకనే ముందుగానే వీటిని ఉడకబెట్టి తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఒక 3 టీ స్పూన్ల నెయ్యి అయితే తీసుకోవాలి. ఇవన్నిటిని కూడా వేయించి పెట్టుకోవాలండి. చూడండి, ముందుగా జీడిపప్పును వేస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఈ సీడ్స్ అన్నీ కూడా వేయించుకోవాలి. కిస్మిస్ అనేవి బేగా వేగిపోతాయి కదండి, అవి లాస్ట్లో వేయించుకుందాం. ఇప్పుడు బాదం పప్పు వేద్దాం. హెల్త్కి చాలా మంచిదండి ఈ లడ్డు అయితే. పిల్లలకి కూడా చాలా మంచిది, పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు. చాలా ప్రోటీన్స్ ఉంటాయి వీటిలో, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వీటిలో బెల్లం కానీ పంచదార కానీ ఏది యూజ్ చేయకూడదండి, ఓన్లీ ఖర్జూరం మాత్రమే వాడాలి. ఇప్పుడు గుమ్మడి గింజలు వేస్తున్నాను చూడండి. ఈ సీడ్స్ నానబెట్టుకుని కూడా తీసుకోవచ్చండి. గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, ఖర్జూరం, బాదం, ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నానబెట్టుకుని కూడా మనం తీసుకోవచ్చు. అలాగే ఇలా లడ్డు కూడా చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, స్నాక్స్ బాక్స్లోకైనా కూడా బాగుంటుంది. ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే వాటర్ మిలన్ సీడ్స్ వేద్దాం. ఇవన్నీ ఇలా వేసుకుని లడ్డు చేయొచ్చండి. అలాగే మొత్తం చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుని కూడా మనం లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి, మనం ఎలా తినాలనుకుంటే అలాగా రెడీ చేయొచ్చు దీన్ని.
ఇవన్నీ కూడా మేము మా ఫుడ్స్లో డైలీ రొటీన్గానే వాడతాము. ఇప్పుడు కూడా మేము ఇవన్నీ కూడా నైట్ నానబెట్టి మార్నింగ్ ఇవన్నీ తీసుకుంటాం. మనం ఇప్పుడు అందరూ కూడా హాట్ వాటర్ తీసుకుంటున్నాం కదా ఎర్లీ మార్నింగ్, అలాగే ఇవి కూడానండి మనం డైట్ చేసినప్పుడు కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. చాలా ప్రోటీన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు కిస్మిస్ వేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ వేగడం అయిపోయిందండి. బాగా వేపుకున్నాం కదా, దీన్ని ఒక 15 మినిట్స్ అయితే చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, 15 మినిట్స్ అయిపోయిన తర్వాత చల్లారాలి కదా, అయిపోయిన తర్వాత దీన్ని బాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. మిక్సీ పట్టుకోవాలి. నేను కొంచెం పచ్చగా మిక్సీ అయితే చేశాను. కొంచెం కనిపించేటట్టుగా, డ్రై ఫ్రూట్స్ కనిపించేటట్టుగా పెట్టాను. మీకు మెత్తగా కావాల్సినా కూడా పట్టుకోవచ్చండి. చూడండి, అలాగే ఖర్జూరం, అంజీరా కూడా తీసుకోవాలండి. అది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి రెండును. ఇదంతా బాగా కలపాలండి, కలిసేంత వరకు కలుపుతూ ఉండాలి. అలాగే నువ్వులు తీసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో. బయట దొరికే మన డ్రై ఫ్రూట్స్ లడ్డు కన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. కాకపోతే కొంచెం ప్రాసెస్ ఉంటుంది, అంతేకాని చాలా బాగుంటుంది టేస్ట్కి అయితే. ఫ్రెండ్స్ చూడండి, లడ్డు అయితే రెడీ చేస్తాను. చూసారా ఎంత బాగున్నాయో, చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.